నేను వీడియోని స్టార్ట్ చేస్తాను, మీరు మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి. నాలాగే మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా ఐపీఎల్ కప్కి జస్ట్ 16 కోట్లు మాత్రమే, అలాంటిది కొందరు ప్లేయర్స్కి 16 కోట్ల కంటే పైన పెట్టి మరీ కొంటారు. ఇక కప్పు కొట్టిన లాభం ఏంటి అనేది మీ మైండ్లోకి వచ్చిందో లేదో తెలీదు, నా మైండ్లో అయితే చాలాసార్లు వచ్చింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియోలో ఇస్తాను. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ ఈవెంట్. ఎన్నో బిజినెస్లు పడుతూ లేస్తూ ఉంటాయి, కానీ ఐపీఎల్ మాత్రం ముట్టలేని స్థాయికి ఎదిగిపోయింది. అది ఎంతంటే డిసెంబర్ 23, 2022 వరకు బీసీసీఐ అంటే బోర్డ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా కలెక్ట్ చేసిన మొత్తం అమౌంట్ అక్షరాల 48,390 కోట్లు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 48,390 కోట్లు. అప్పుడు డిజ్నీ హాట్స్టార్ తన టెలివిజన్ రైట్స్ని ఏకంగా 23,576 కోట్లకు పెట్టి సొంతం చేసుకుంది. మరియు ముఖేష్ అంబానీ వయాకామ్ 18 అనేది డిజిటల్ రైట్స్ని, అలాగే నాన్ ఎక్స్క్లూజివ్ రైట్స్ని 23,770 కోట్లను పెట్టి సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు చెప్పింది ఒక వేలో ఎర్న్ చేసింది, ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, మీడియా రైట్స్. బీసీసీఐ మీడియా రైట్స్ని బ్రాడ్కాస్టర్ అంటే టీవీలో చూపించే ఛానల్స్, అలాగే ఓటీటీ వాళ్ళకి అమ్మి వచ్చే రెవెన్యూ. ఇలా వచ్చిన రెవెన్యూని ఐపీఎల్ ఫ్రాంచైజీతో షేర్ చేస్తుంది. అయితే సిఎస్కే, ఎంఐ, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్కి ఎక్కువ షేర్ ఉంటుంది కంపేర్ టు అదర్ టీమ్స్, ఎందుకంటే ఈ టీమ్స్ ఎర్నింగ్ క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. నెంబర్ 2, టికెట్ సేల్స్. ఇక టికెట్స్ విషయానికి వస్తే టికెట్ సేల్స్తో జనరేట్ అయ్యే మనీలో కొంత షేర్ బీసీసీఐకి, అలాగే స్పాన్సర్స్ అంటే టీషర్ట్స్ మీద నేమ్స్ ఉంటాయిగా వాళ్ళకి వెళ్తుంది. మెజారిటీ మొత్తం ఆ రోజు మ్యాచ్ ఉన్న టీమ్ ఫ్రాంచైజ్కి వెళ్తుంది. ఐపీఎల్ ఫ్రాంచైజ్కి వచ్చే మొత్తం ఆదాయంలో ఈ రెవెన్యూ 10% టికెట్స్ నుండే వస్తుంది. అంటే ₹1 కోటి వస్తే 10 లక్షలు టికెట్ సేల్స్ వల్లే వస్తాయి. మర్చెండైజింగ్. రీసెర్చ్ అండ్ మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాల్యూ అనేది 2022లో $28 బిలియన్ ఉంది. ఇది 2027 నాటికి $40.6 బిలియన్ వెళ్తుందని అంచనా. అంటే ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ రీటైల్ స్టోర్స్తో షేర్స్ మాట్లాడుకుని జెర్సీస్, క్యాప్స్, వాచెస్, రిస్ట్ బ్యాండ్స్ ఇలా సెల్ చేసి కూడా చాలా మనీ ఎర్న్ చేస్తారు. నెంబర్ 4, సెల్లింగ్ స్టేక్. ఐపీఎల్ టీమ్ స్టేక్స్ అంటే కొంత భాగం అని చెప్పొచ్చు. అలా అమ్మి కూడా చాలానే ఎర్న్ చేస్తారు. ఎగ్జాంపుల్, జిందాల్ సౌత్ వెస్ట్ గ్రూప్ ఢిల్లీ క్యాపిటల్స్లోని 50% స్టేక్స్ని 550 క్రోర్స్కి కొనింది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ జిఎంఆర్ గ్రూప్కి డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. అంటే తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని ఫ్యూచర్లో ఒక 5-10 సంవత్సరాలు హోల్డ్ చేసి ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకుంటారు కొన్ని షేర్స్ని. సో సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లాంటి ఇది. నెంబర్ 5, స్పాన్సర్షిప్ ద్వారా కూడా చాలా మంది ఐపీఎల్ టీమ్స్ ఎర్న్ చేస్తాయి. స్పాన్సర్షిప్ అంటే జెర్సీ మీద లోగోస్, అలాగే బ్రాండ్స్ నేమ్స్, ఇంకా బ్యాట్స్ మీద స్టిక్కర్స్ మీద, అండ్ టీమ్ కిట్స్ మీద కూడా స్టిక్కర్స్ ఉంటాయి కదా, వీటి వల్ల కూడా చాలా మంది ఎర్న్ చేస్తారు. ఈ స్పాన్సర్షిప్ వల్ల వచ్చే మనీ ఐపీఎల్ టీమ్స్ ఎర్న్ చేసే వాటిలో 20-30% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీమ్స్ ఒక 1 crore ఎర్న్ చేస్తున్నాయంటే 20 lakhs to 30 lakhs అనేవి స్పాన్సర్షిప్స్ ద్వారానే వస్తాయి. నెంబర్ 6, బ్రాండ్ వాల్యూ వల్ల కూడా టీమ్స్ చాలా ఎర్న్ చేస్తాయి. ఇక ఎంఎస్ ధోని, డెవిలియర్స్, కోహ్లీ, రోహిత్, గేల్ ఇలా బిగ్ ప్లేయర్స్ ఉన్న టీమ్స్కి బ్రాండ్ ఇంకా ఇన్వెస్టర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఇంకా ప్లేయర్స్ వెళ్ళిన లేదా కప్ కొట్టిన టీమ్స్కి బ్రాండ్ వాల్యూ అయితే హై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టేబుల్ టాప్స్లో ఉంటూ ఉంటారు కాబట్టి. సిఎస్కే, ఎంఐ, కేకేఆర్ బ్రాండ్ టాప్లో ఉన్నాయి. ఇలా ఇన్ని రకాలుగా ఐపీఎల్ టీమ్స్ అనేవి చాలా కోట్లు సంపాదిస్తారు. 16 కోట్ల కప్పు అనేది జస్ట్ నేమ్ కోసం, మిగతా అంతా కూడా చాలా పెద్ద బిజినెస్. నా ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, నచ్చితేనే చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు ఇలాంటి బెస్ట్ వీడియోస్ వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.